జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అన్నయ్య తోడుగా వచ్చారు. తమ్ముడి పార్టీకి మద్దతుగా నిలిచేందుకు తన వంతు సాయంగా 5 కోట్ల విరాళం అందించారు. విశ్వంబర షూటింగ్ సమయంలో తనను కలిసిన పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ సమయంలో పవన్ వెంట నాగబాబు కూడా ఉన్నారు. దీంతో తమ్ముడి కోసం అన్నయ్య అండగా నిలిచారంటూ జన సైనికులు, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీకి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్కి తోడుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమిగా బరిలోకి దిగుతుంది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలో ఉన్న జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తుంది. అభ్యర్థులను ప్రకటించిన జనసేనని ఇప్పటికే వారాహి, విజయబేరి యాత్రల పేరిట ప్రచారం సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ్ముడి పార్టీకి అండగా నిలబడాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అయితే రాజకీయంగా కాదు, ఆర్థికంగా జనసేనకు మద్దతుగా నిలిచారు మెగాస్టార్ చిరు. అందులో భాగంగానే జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం అందజేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్కు అందించారు. హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో విశ్వంబర షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ సమయంలోనే విరాళం చెక్కును చిరంజీవి పవన్ కళ్యాణ్కు అందించారు. సోమవారం నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విశ్వంబర షూటింగ్ స్పాట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. ఆ సమయంలో పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళం చెక్కును పవన్ కళ్యాణ్ అందించారు చిరు. ఆ తర్వాత సోదరులు ముగ్గురు కొంతసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. మరోవైపు ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయబేరి సభలో నూకలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి తన తమ్ముడికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని 5 కోట్ల రూపాయల చెక్కును అందించారని జనసేన ట్వీట్ చేసింది. చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో జనసేన ప్రధాని కార్యదర్శులు నాగబాబు, శివశంకర్, కోశాధికారి ఏవి రత్నం ఇతర నేతలు ఉన్నారు. జనసేన పార్టీని స్థాపించి సుమారు 10 ఏళ్లు కాగా పలుసార్లు పవన్ కళ్యాణ్కు మద్దతుగా చిరంజీవి మాట్లాడారు. అయితే నేరుగా ఎక్కడ జనసేనకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించలేదు. అయితే ఎన్నికల సమయంలో జనసేన కోసం 5 కోట్ల విరాళం అందించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు జనసేనకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందించారు. విశ్వంబర షూటింగ్ సెట్ పవన్ కళ్యాణ్, నాగబాబుకు చిరంజీవి 5 కోట్ల రూపాయలు చెక్కు అందజేశారు. అయితే జనసేనకు విజయోస్తు అని మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుని పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షుడు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల ప్రచారాల కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్ నాగబాబుకు అందించారు. హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో నిర్విరామంగా జరుగుతున్న విశ్వంబర షూటింగ్ లొకేషన్ కు సోమవారం పవన్ కళ్యాణ్, నాగబాబు, జనసేన నేతలు వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య పాదాలకు నమస్కరించారు. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ కు నీ వెనుక నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురు అన్నతమ్ములు కొంతసేపు మాట్లాడుకున్నారు. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగా అండగా నిలబడాలని 5 కోట్ల రూపాయల చెక్కును అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాల మీద ఉందని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే మెగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. చిరు చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఏపీ అసెంబ్లీ పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఆయన స్థాపించిన జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలకు ముందు అన్నయ్యను తమ్ముడు కలిశారు. ఇప్పుడు సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ విశ్వంబర సినిమా చిత్రీకరణలో ఉన్నారు చిరంజీవి. పోచంపల్లికి సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. అన్నయ్యను కలవడానికి అక్కడికి వెళ్లారు తమ్ముడు పవన్ కళ్యాణ్. మెగా బ్రదర్స్ ఇద్దరు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. అనంతరం జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలిసింది. జనసేన పార్టీకి వీలైనంత తక్కువగా పవన్ కళ్యాణ్ విరాళాలు స్వీకరిస్తున్నారు. తన స్వాజితం నుంచి ఇటీవల 10 కోట్ల రూపాయల పార్టీని నిర్వహణ ఖర్చులకు ఇచ్చారు. మెగా హీరోలు తమ శక్తి మేరకు జనసేనకు విరాళాలు ఇస్తున్నారు. ఆ మధ్య జనసేన కౌలు రైతు సంక్షేమ నిధికి మెగా మదర్ అంజనాదేవి 1.5 లక్షల విరాళం ఇచ్చారు. ఆ మధ్య నాగబాబు తన్యుడు యువ హీరో వరుణ్ తేజ్ 10 లక్షల రూపాయలు, మెగా మేనలుడు సాయి దుర్గా తేజ్ 10 లక్షలు, వైష్ణవ్ తేజ్, నిహారిక, కొనిదెల చెరో 5 లక్షల రూపాయలు చొప్పున విరాళం అందజేశారు. ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్లు సైతం జనసేనకు విరాళంగా ఇచ్చారు.
అన్నదమ్ములు పవన్ కళ్యాణ్, నాగబాబు మెగా కుటుంబం నుంచి వాళ్ళిద్దరూ మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. మిగతా వారు జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నది లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలను జనసేన పార్టీకి వీలైనంత దూరంగా ఉండమని, సినిమాలపై దృష్టి పెట్టమని పవన్ కళ్యాణ్ సూచించినట్టు సమాచారం అందుతుంది. ఒకవేళ పవన్ పిలిస్తే ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మెగా ఫ్యామిలీలో యంగ్ స్టార్లు పలు వేదికల్లో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు జనసేనకు ఉంటుందని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పవన్ వెంట ఫ్యామిలీ నడవడం ఖాయమని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.